హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ సోనీ స్మార్ట్ కిచెన్. మా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైనది బిర్యానీ అండి. బిర్యానీ అనేది ఇష్టం లేనిదంటూ ఎవరికి ఉండదు. ఈ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా ఎలా చేశానో మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈసారి ఎక్కువ క్వాంటిటీలో అయితే బిర్యానీ చేస్తున్నాను. మెతుకు కూడా అంటకుండా చాలా పర్ఫెక్ట్గా ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద పెద్ద గిన్నెని అయితే పెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి పెద్ద గిన్నెని పెట్టుకుంటున్నా. గిన్నె అయితే వేడయ్యాక దీంట్లో 1/4 లీటర్ వరకు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలా మొత్తం అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. అలానే ఒక 10-15 జీడిపప్పును కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలు కొంచెం వేగాక 1 కిలో వరకు ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకోవాలి. నేను ఇక్కడ 5 కిలోలు బాస్మతి రైస్కి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అందుకని దీనికోసం 1 కిలో వరకు ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో సాజీరా కూడా వేస్తున్నాను. అలానే ఒక 15 వరకు మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవంతా ఇప్పుడు బాగా అయితే ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. అప్పుడే బిర్యానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక కట్ట వరకు అయితే పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా వేయడం వల్ల బిర్యానీ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఇప్పుడు బాగా వేయించుకోవాలి. తాలింపులో ఈ పుదీనా కొత్తిమీర వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఈ మసాలా మొత్తం వేగేలోపు బాస్మతి బియ్యాన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు అయితే నానబెట్టుకోండి. కొత్తిమీర పుదీనా కూడా బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు కస్తూరి మేతిని ఇలా తాలింపులోనే వేసుకోవాలి. తాలింపులో వేగడం వల్ల చాలా మంచి రుచి అయితే వస్తుందండి. దీన్ని కూడా ఒకసారి బాగా అయితే కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 100 గ్రామ్స్ వేస్తున్నానండి. మనం బిర్యానీ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే వేయాలి. దీన్ని ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేయాలి. ఎక్కువ బిర్యానీ అయితే ఎప్పుడు చేయం కదండి. ఎప్పుడో చిన్న చిన్న ఫంక్షన్లకి లేకపోతే పిక్నిక్ బయటికి వెళ్ళేటప్పుడు అయితే చేసుకుంటాము. అప్పుడు ఇలా ట్రై చేసుకుంటే చాలా అయితే బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ ఉన్న బఠానీలు కూడా వేస్తున్నాను. అలానే బీన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సోయా చంక్స్ను కూడా వేస్తున్నాను. సోయా చంక్స్ను వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 టమాటాలు సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఈ మొత్తం అయితే ఒకసారి బాగా కలిపేసుకోండి. టమాటా మొత్తం అయితే బాగా వేగిపోవాలి కాబట్టి దీంట్లో 2 టీ స్పూన్లు అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల టమాటా మొత్తం తొందరగా అయితే స్మాష్ అవుతుంది. టమాటా మొత్తం అయితే వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. మామూలుగా సోనా మసూర్ రైస్ అయితే 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ అయితే వేయాలి. ఇలా బాస్మతి రైస్ అయితే 1 గ్లాసుకి 1.5 గ్లాసే వేయాలి. అలా కొలుచుకొని ఎన్ని గ్లాసులు అయితే రైస్ అవుతుందో అన్నీ 1.5 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈరోజు మరో టిప్ అండి. వీక్గా ఉన్నవాళ్ళు రోజుకి 4 ఖర్జూరం పండ్లు తింటే చాలా హెల్తీగా ఉంటారు. ఈ టిప్ అయితే ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత వేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారా నీళ్ళు అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీని టేస్ట్ అయితే చూడాలండి. వాటర్ది సాల్ట్ సరిపోయిందా లేదా అయితే చూసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరోసారి బాగా కలుపుకొని మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే బాగా వడగట్టి దీంట్లో వేసుకోవాలండి. బాస్మతి రైస్ ఎక్కువసేపు కూడా నానబెట్టక్కర్లేదండి. 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. వెంటనే అయితే వడగట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బిర్యానీ నీళ్ళు మరిగిన వెంటనే ఆ రైస్ని అయితే దీంట్లో ఇలా వేసుకోవాలండి.
ఇంకోసారి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం గీని కూడా యాడ్ చేసుకోవాలి. గీ వేయడం వల్ల రైస్ అతుక్కోకుండా పొడి పొడిగా బిర్యానీ చాలా బాగా వస్తుందండి. ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు ఇలా మూత వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఒక 50% అయితే బాస్మతి రైస్ బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇంకోసారి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ మొత్తం పైనే ఉంటుంది కాబట్టి ఇంకోసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, 80% అయితే బాగా రైస్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ ఇంకొంచెం కలర్ఫుల్గా కనబడడానికి ఇంకొంచెం కలర్ని అయితే యాడ్ చేస్తున్నా. మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం గీని చుట్టూ అయితే ఇలా వేసుకోవాలి. గీ వేయడం వల్ల చాలా బిర్యానీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అలానే కొత్తిమీర కూడా లాస్ట్ గార్నిష్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు దమ్లాగా మూత వేసుకొని వదిలేయాలండి. అంతే, బిర్యానీ ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మూత వేసుకొని వదిలేయండి. ఇప్పుడైతే 100% బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. రైస్ అయితే అతుక్కోకుండా చాలా బాగా వచ్చిందండి. ఇలా కనుక మన ఫ్యామిలీకి చిన్న చిన్న ఫంక్షన్లు అప్పుడు చేసుకుంటే చాలా ఇష్టంగా కొంచెం కూడా వదలకుండా బాగా అయితే తింటారండి. బిర్యానీని పెరుగు చట్నీతో కూడా, ఇలా చికెన్తో కూడా చాలా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి.